ఫ్రెండ్స్, ఓటీటీ ప్రపంచంలో చరిత్ర రాసిన రోజు ఏదంటే ఫిబ్రవరి 6 అనే చెప్పాలి. ఒక రోజే ఏకంగా 19 సినిమాలు అండ్ వెబ్ సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసాయి. హారర్ మూవీ నుంచి రొమాంటిక్ మూవీ వరకు అండ్ యాక్షన్ నుంచి థ్రిల్లర్ వరకు ప్రతి జానర్ లో సినిమాలు ఓటీటీ లోకి ల్యాండ్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ప్రభాస్ నటించిన ది రాజసాబ్ మూవీ, ట్రాన్స్ఫార్మర్స్ 1, నీలకంఠ, మాతృ, నెల్లి కంపోయిల్, నైట్ రైడర్స్ ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ 19 సినిమాలు మీరు తప్పక చూడాల్సినవి ఏవి, ఏ ఓటీటీలో ఏ సినిమా రిలీజ్ అయింది, తెలుగులో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఈ వీడియో మాత్రం పూర్తిగా చూస్తే ఫిబ్రవరి 6 ఓటీటీలోకి వచ్చిన మొత్తం 19 సినిమాలు పూర్తి లిస్ట్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు, మనం ఇప్పుడు లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చిన సినిమాలు చూద్దాం. మొదటగా క్లీన్ ఆఫ్ చెస్. ఇది ఒక ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ సోర్స్ డాక్యుమెంటరీ మూవీ. చెస్ ప్లేయర్ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా స్పోర్ట్స్ లవర్ కు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత సాల్వాడా, ఇది స్పానిష్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్. గ్యాంగ్ క్రైమ్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ సిరీస్ ఇంటెన్స్ ఎమోషన్స్ తో పాటు మంచి యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇది పెద్ద సర్ప్రైజ్ మూవీ కూడా. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ 1 మూవీ. ఇది ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా. ఆప్టిమస్ ప్రైమ్ మెగాట్రాన్ ఒరిజినల్ స్టోరీతో ట్రాన్స్ఫార్మర్ ఫ్యాన్స్ కు పండగలా మారి. తర్వాత యో బెస్ట్, ఇది సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఫ్రెండ్షిప్, లవ్ చుట్టూ తిరిగే ఎమోషన్ కథతో యూత్ ఆడియన్స్ కు టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు G5 ఓటీటీలోకి వచ్చిన మూవీస్ చూద్దాం. సాబా, రీత్ జౌర్ రివర్, ఇది హిందీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్. గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ మీద తీసిన డ్రామా. మంచి ఎమోషనల్ కంటెంట్ తో సాగుతుంది ఈ మూవీ. తర్వాత నెలికంపోయిల్, నైట్ రైడర్, ఇది మలయాళ హారర్ కామెడీ మూవీ. భయం కామెడీ మిక్స్ చేసి తీసిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జై మూవీ. ఇది కన్నడ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ మూవీ. పవర్ పాలిటిక్స్, కుట్రలు, రివెంజ్ థీమ్ తో ఇంట్రెస్టింగ్ మూవీగా నిలుస్తుంది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చిన మూవీస్ అన్ని చూద్దాం. నీలకంఠ, ఇది తెలుగు రూరల్ యాక్షన్ పొలిటికల్ తెలుగు సినిమా. గ్రామీణ రాజకీయాలు, ఫ్యాక్షన్ స్టోరీస్, మంచి కథతో తెరకెక్కింది. ఆ తర్వాత మూవీ మిండియం పరాంజుమ్, ఇది మలయాళం రొమాంటిక్ డ్రామా చిత్రం. సాఫ్ట్ లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ తో యూత్ అందరికి కనెక్ట్ అయ్యే మూవీ. ఇప్పుడు ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన మూవీస్ చూద్దాం. ది రాజసాబ్ మూవీ, జియో హాట్, తెలుగు హారర్ ఫ్యాంటసీ సినిమా. ప్రభాస్ గారు నటించిన ఈ సినిమా హారర్ ప్లస్ కామెడీ ప్లస్ ఫ్యాంటసీ మిక్స్ తో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ తర్వాత మూవీ మాతృ, తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మిస్టరీ కథతో రూపొందిన ఈ మూవీ థ్రిల్లర్ లవర్స్ అందరికి మంచి ట్రీట్ ఇస్తుంది. తర్వాత మూవీ కోంబు సివి, తమిళ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ తో సాగుతుంది. నెక్స్ట్ మూవీ బాయ్స్ గో టు జూపిటర్, ఇది ఒక ఇంగ్లీష్ కామెడీ యానిమేషన్ అడ్వెంచర్ సినిమా. ఫన్ ప్లస్ అడ్వెంచర్ మిక్స్ తో కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు సూటబుల్. దాని తర్వాత మూవీ లా గ్రేజియా, ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్. స్లో నరేషన్, ఫీల్ గుడ్ స్టోరీతో కంటెంట్ లవర్స్ అందరికీ నచ్చే మూవీ. దాని తర్వాత మూవీ స్ప్లిట్స్ విలే, ఇది ఒక ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సినిమా. లైట్ హార్ట్ లవ్ స్టోరీగా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. దాని తర్వాత మూవీ జార్జ్ సిటీ, ఇది ఒక హిందీ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. చరిత్ర ప్లస్ మిస్టరికల్ ప్లస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది. ప్రత్యేకంగా హైలైట్ చేయాల్సిన మాత్రం మూవీస్ ఏవంటే ప్రభాస్ ది రాజసాబ్, ట్రాన్స్ఫార్మర్ 1, నీలకంఠ, మాతృ, నీలికంపోయిల్, నైట్ రైడర్, జై, వైలెంట్ ఎండ్స్, LOL, కోంబు సివి. ఇవి అన్ని జానర్స్ కు కవర్ చేస్తున్న సినిమాలు కావడం ప్రతి ఆడియన్స్ కి కనీసం ఒక సినిమా అయినా సరే పక్కాగా నచ్చుతుంది. సో ఫైనల్ గా ఫిబ్రవరి 6 ఒక్క రోజులోనే ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి ఒక్క రోజు రిలీజ్ అయ్యాయి. దాంట్లో 9 సినిమాలు మాత్రం ప్రేక్షకులందరికీ మంచి స్పెషల్ గా మారాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 19 సినిమాలు తెలుగులో కేవలం 3 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఒక్క నెట్ఫ్లిక్స్ లోనే కేవలం 4 సినిమాలు రిలీజ్ కావడం, అది మాత్రం హైలైట్. మరి మీరు ఈ సినిమాల్లో ఏది చూడబోతున్నారు? కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఓటీటీ అప్డేట్స్, కొత్త సినిమాల లిస్టులు, రిలీజ్ న్యూస్, రియల్ రివ్యూస్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్స్.